ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ ముందుకు వస్తున్నాను. చాలా అమేజింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి నేను ఈరోజు సబ్జెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. నా వీడియో మీరు చూస్తున్నప్పుడు ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీకు లాస్ట్లో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను నెట్వర్క్ మార్కెటింగ్లో ఎందుకు ఫెయిల్ అవుతానో దాని గురించి మాట్లాడబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా బాగా మీకు తెలుసుకున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీకు చాలా బాగా తెలుసు అనుకుందాం. అందులో మీరు సూపర్ స్టార్ అనిపించుకోవడం ఎలాగో కూడా మీకు తెలుసు. ఓకే, మీకు ఇప్పటివరకు చాలా చాలా నేర్చుకున్నారు, చాలా మంచి విషయాలు అన్నీ తెలుసు. మీకు బిజినెస్ గురించి పూర్తిగా మీకు తెలుసు. మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ గురించి మీకు తెలుసు. మీరు మార్కెటింగ్ ప్లాన్ చెప్పడంలో కూడా చాలా శిక్షణ పొందారు. అలాగే ప్రొడక్ట్ ట్రైనింగ్ చెప్పడంలో కూడా మీరు చాలా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళ మిగతా వారితో పోలిస్తే మీకు ఎంతో నాలెడ్జ్ ఉంది. అయినా కూడా మీకు బిజినెస్లో ఎందుకు ఫెయిల్ మీరు ఈ బిజినెస్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మీరు మీ టార్గెట్ని ఎందుకు చేరుకోలేకపోతున్నారు? కారణం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? బిజినెస్ సక్సెస్ అవ్వడమే కాదు, ఎందుకు విఫలమవుతున్నారు అనేది కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దాని గురించే ఈరోజు టాపిక్ చేయబోతున్నాను. ఎస్ ఫ్రెండ్, అవును, నేను ఇందాక చెప్పినట్టు ఫ్రెండ్స్, బిజినెస్లో సక్సెస్ అవ్వడమే కాదు, ఎందుకు విఫలం అవుతున్నాము అనేది కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఎందుకు విఫలమవుతున్నారో దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే ఫ్రెండ్స్, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఎందుకు రాణించలేకపోతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఫస్ట్ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మీ గోల్ని సెట్ చేసుకోలేదు. అంటే ఫ్రెండ్స్, మీ గోల్ని సెట్ చేసుకోలేదు, మీకు ఏం కావాలో నిర్ణయించుకోలేదు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, జీవితంలో ఏదైనా సాధించాలంటే గోల్ సెట్టింగ్ చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. మనకు ఏ గోల్ లేకుండా మనం ఈ సక్సెస్ వైపునకు ప్రయాణం చేయడం మొదలు పెడితే చీకట్లో మనం ప్రయాణం చేస్తున్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. 100%. మనకి ఏం కావాలో తెలియకుండా, ఏ గోల్ లేకుండా మనం ప్రయాణం కనుక చేస్తే మనం చీకట్లో ప్రయాణం చేసినట్లే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అందులో మీరు నెట్వర్క్ బిజినెస్ ద్వారా మీరు ఏం పొందాలనుకుంటున్నారో అనేది మీ గోల్ మీకు సాధించమని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్లోకి మీరు ఏం సాధించడానికి వచ్చారో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకోసాన్ని మీరు ఏం సాధించాలని బిజినెస్లోకి వచ్చారో ఆలోచించండి. అంతే, మీరు గోల్ సెట్ చేసుకొని ఇంతవరకు మీ గోల్ సెట్ చేసుకున్న తర్వాత అచీవ్ కాలేదు అంటే దాని కారణం ఏంటో తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ ఆ ఫెయిల్యూర్ కారణం ఏంటో మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీకు బిజినెస్ గురించి తెలియకపోవడం కాదు ఫ్రెండ్స్, మీరు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మీకు ఈ బిజినెస్ గురించి తెలియకపోవడం ద్వారా మీరు ఫెయిల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఓకే, మీ గోల్ని సెట్ చేసుకోలేదు కాబట్టి ఫెయిల్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, చాలామంది అనుకుంటారు ఎలా సెట్ చేసుకోవాలి అని, గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి, నాకు ఏం గోల్స్ లేవు, ఏదో విధంగా నడిచిపోతే చాలు అని, నేను నా కుటుంబ బతుకు చాలు అని మీరు అనుకుంటున్నారా? ఓకే ఫ్రెండ్స్, అయినా మీకు క్లారిటీ ఇస్తాను. మీరు మీ జీవితంలో ఏదైతే పొందాలని ప్రగాఢంగా మీరు అనుకుంటున్నారో అదే మీ గోల్ ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తి నా జీవితంలో ఇది సాధించాలి, అది సాధించాలని తప్పకుండా అనుకుంటాడు ఫ్రెండ్స్. ఎవరైనా అనుకుంటారు ఫ్రెండ్స్. ఓకే, అలాగే మీరు కూడా అనుకుని ఉంటారు. ఒకవేళ అనుకున్నట్టయితే ఫ్రెండ్స్, అదే మీ గోల్. ఒకవేళ మీ జీవితంలో మీరు అలా కోరుకునేది ఏది లేకపోతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఏ గోల్ సాధించాలని లేకపోతే, మీ జీవితంలో మీరు ఏం మీకు ఇది కావాలి అది కావాలని కోరుకునేది ఏది లేకపోతే ఫ్రెండ్స్, నేను మీకు ఇస్తున్న అడ్వైస్, మీ కుటుంబ సభ్యుల గోల్ అది మీ గోల్ అనుకోండి ఫ్రెండ్స్. మీ భార్య, మీ పిల్లలు, నా తండ్రి, మీ తల్లి ఏదైతే కావాలని మీ నుండి ఆశిస్తున్నారో అదే మీ గోల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులను ఆనందంగా చూడటమే మీ లక్ష్యం ఫ్రెండ్స్. అయితే అదే మీ గోల్ అయితే మీరు దాన్ని సాధించండి. దాన్ని సాధించడానికి మంచి పనులు చేయండి, దానికి సంబంధించిన కళలు కనండి, డ్రీమ్ చేయండి, నిజం చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఈరోజు నేను చేసిన ఈ వీడియోలో నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటో చెప్పాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఎలా ఆ గోల్ని ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, దేనివల్ల ఫెయిల్ అవుతున్నారు దాని గురించి
అనే దాని గురించి టాపిక్ చేయబోతున్నాను. మీ గోల్ రాసి పెట్టుకోలేదు కాబట్టే ఆ గోల్ని రీచ్ అవ్వలేదు అనే దాని మీద నేను మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. ఎలా రాసి పెట్టుకోవాలి, ఏం చేయాలనే దాని గురించి టాపిక్ చెప్పబోతున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మీ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి మీకు ఉపయోగపడతాను.